ధన్యవాదములు మేడం. తదుపరి గౌరవ శాసనసభ సభ్యులు ఆచంట నియోజకవర్గం గౌరవనీయులు శ్రీ పితాని సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈనాడు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోని సిద్ధాంత గ్రామం యొక్క గ్రామ సభకు ఇచ్చేసిన గ్రామ రైతు సోదరులు, గ్రామ పెద్దలు, అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతు సోదరులు, అలాగే సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు, అభిమానులు, అధికార మిత్రులు, పాత్రికేయ మిత్రులు, అలాగే ఈనాడు ముఖ్య అతిథి, ఈనాడు మన భూమి మన హక్కు కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతుల యొక్క భూమిని కాపాడాలని ఒక భూ బకాసుడైన గత ప్రభుత్వంలో జగన్ గారి యొక్క బొమ్మలతోటి రాళ్ళు, సర్వేలు, ఆఖరికి పాసబుక్కలు ఇవన్నీ కూడా భూమి మంద కాదని చెప్పి బాధపడుతున్న రైతులకి భూ హక్కును కల్పించాలి ఎట్టి పరిస్థితుల్లోనూ అని చెప్పి 3 పర్యాయాలు రెవెన్యూ సదులు గ్రామాల్లో పెట్టి దానికి సంబంధించిన ఈ భూమి యొక్క సరిహద్దుల్ని క్రియేట్ చేయడమే కాకుండా రాజముద్ర కలిగిన పాసబుక్కులతోటి భూ యజమాని యొక్క హక్కులు కల్పించడంలో ప్రధాన భూమిక వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈనాడు ఈ కార్యక్రమంలో రావడం, దాంట్లో ప్రధానంగా మాకన్నా ప్రజాపతుల కన్నా రైతే ముఖ్యమని రైతు సోదరుల్ని కూడా కూర్చోబెట్టుకుని ఈనాడు ఈ కార్యక్రమంలో మంత్రులుగా రెవెన్యూ మంత్రి తమ్ముడు అన్నగారు సత్యప్రసాద్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇన్ఛార్జ్ మంత్రి రవికుమార్ గారు, జిల్లా మంత్రి ఒక నిమ్మల రామానాయుడు గారు, కలెక్టర్ సోదరి నాగరాణి గారు, కేంద్ర మంత్రివర్గ సభ్యులు, స్థానిక పార్లమెంటు సభ్యులు వర్మ గారు, అలాగే నరసాపురం శాసనసభ్యులు TCLA జయలక్ష్మి గారు, ఇతర అధికార మిత్రులు, పాత్రికేయ మిత్రులందరూ కూడా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాం. ఈనాడు ప్రధానంగా చూసినట్టయితే కూటమి ప్రభుత్వంలో ప్రతి పౌరుడు ధైర్యంగా బతకాలి, ఎక్కడా కూడా రౌడీలకి భయపడక్కర్లేదు, ఎక్కడా భూ కబ్జాదారులకి భయపడక్కర్లేదని చెప్పే ఒక మహత్తర కార్యక్రమాల్లో ఈనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుంచి చేస్తున్న, అలాగే కేంద్రం నుంచి మోడీ గారి యొక్క ఆశీస్సులతోటి ఈనాడు జరుగుతున్న కార్యక్రమాలు డబల్ డెక్కర్ ప్రభుత్వంలో ప్రభుత్వం ప్రత్యేకమైన కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు. ఈనాడు ముఖ్యమంత్రి గారు వచ్చారు అంటే ఈ రాష్ట్రం ఎలాగుంది, రాష్ట్ర రైతులు ఎలాగున్నారు, రాష్ట్ర ప్రజలు ఎలాగున్నారు తెలుసుకునే కార్యక్రమంలో మన నియోజకవర్గం ఎన్నుకున్నారు. ఎందుకు ఎన్నుకున్నారు? మన బాగోగులు తెలుసుకోవడం కోసం. మన నియోజకవర్గ ప్రజలు, రైతులు ఎలాగున్నారు, ప్రజలు ఎలాగున్నారు, శాసనసభ్యుడు ఎలాగున్నాడు అనే కార్యక్రమం కూడా చూడడానికి వచ్చారు. తర్వాత కార్యక్రమాల్లో కార్యకర్తల సమావేశం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ కార్యకర్తల సమావేశంలో కూడా కార్యకర్తల ఇబ్బందులు. ఈనాడు ఇక్కడ కార్యకర్తలు జనసేన నుంచి వచ్చారు, భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చారు, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారు, అలాగే రైతులు పార్టీలకు అతీతంగా, ప్రజలు అతీతంగా, రాజకీయాలు అతీతంగా ఈనాడు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రధానంగా అభినందనలు, ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాం. మీకేం కావాలి అని ఆలోచన చేస్తే ఈ గ్రామంలో ప్రధానంగా కొన్ని సమస్యలు రైతులకు సంబంధించినవి. రైతు ఇది వరకు మీ పాస్బుక్లకు చేరాలంటే తహసీల్దార్ ఆఫీస్కో, కలెక్టర్ ఆఫీస్కో చేరాలి. ఈనాడు మీ దగ్గరికి రెవెన్యూ వచ్చావు, PGRS కూడా మొన్న 4 వారాలు ఆచంట నియోజకవర్గంలో పెట్టి వడగట్టారు. ప్రజలు కూడా వచ్చి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఆ నియోజకవర్గంలో వెళ్ళి కలెక్టర్ కానీ, అధికారులు కానీ, జిల్లా అధికారులు కానీ, ప్రజాపతులు కూడా వచ్చి ఆ వేదికను అలంకరించి ఆ నియోజకవర్గంలో ప్రధానమైన సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయండి అని ఒక వినూతమైన కార్యక్రమానికి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను, ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాం. ఇది ఒక మహత్తర కార్యక్రమాన్ని ఆయన తీసుకున్న నిర్ణయం మరువరానిదని చెప్పడానికి ధైర్యంగా ఉన్నాం. ఈనాడు అటువంటి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు వినూతంగా జరుగుతూ ఉన్నాయి. ఈనాడు జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కూటమి అన్నదమ్ములుగా వెళ్తా ఉన్నాం.
అవునా కాదా? ఎస్. అక్కడ పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, అక్కడ మోడీ గారు ఎక్కడ కూర్చున్నా కూటమి అధికారంతో ఈనాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్న తీరుకి మనం జేజేలు కొట్టండి అని మరొకసారి తప్పుల ద్వారా మీ అందరినీ అభిమతించవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. ఇటువంటి కార్యక్రమం నాకు కొట్టే చెప్తా ఉన్నాం. ఈ గ్రామానికి సంబంధించిన కానీ, ఈ జిల్లాకు సంబంధించిన కానీ, ఈ జిల్లాకు సంబంధించిన ప్రధానమైన సమస్యలు రోడ్లు సార్. ఈ రోడ్లు కూడా మీరు పశ్చిమ గోదావరి జిల్లా ఇప్పుడో మాట ఇచ్చారు. ఆర్థిక ఇబ్బంది వల్ల మేము కూడా ప్రశ్న ఇవ్వలేకపోతా ఉన్నాం. అలాగే చెక్ డామ్స్, కొన్ని నీటి కాలువలు సమస్యలు ఉన్నాయి. అదే కాకుండా కమ్యూనిటీ హాల్స్ మనం 2014-19 ఇచ్చిన కమ్యూనిటీ హాల్స్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి తొనాతోకలు చేశాడు.